ఆంధ్రప్రదేశ్లో పాలనా వ్యవహారాలు ఒకవైపు, రాజకీయ సమీకరణాలు మరోవైపు వేగంగా కదులుతున్నాయి. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెంచిన తరుణంలో అటు క్షేత్రస్థాయిలో భూదద్దాలు, ఇటు సామాన్యుడిపై ధరల భారాలు కలవరపెడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ ప్రక్షాళనపై కీలక సమీక్షకు సిద్ధమవ్వగా మంత్రులు సొంత నిధులతో ప్రజా వైద్యానికి శ్రీకారం చుడుతున్నారు. మరోవైపు రాబోయే స్థానిక సంస్థల సమరానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడే శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇక జిల్లాల వారీగా చూస్తే కడపలో డివిజన్ల పునర్విభజన రగడ, అనకాపల్లిలో 50 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి. వీటితో పాటు ఒంగోలులో సిఎన్జి ధరల మంటపై మన జిల్లాల రిపోర్టర్లు లైవ్ అప్డేట్స్తో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక కాకినాడలో స్థానిక సంస్థల ఎన్నికలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో కాకినాడ జిల్లా జనసేన శ్రేణుల్లో ఎలాంటి కదలిక కనిపిస్తుంది? కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటుపై ఇప్పుడేమైనా అంతర్గత చర్చలు మొదలయ్యాయా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల మీద అయితే కనుక ఆయన దృష్టి సారించారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచి కూడా అంటే ఆగస్టు తర్వాత కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీ శ్రేణులను అయితే కనుక జనసేన అధినేత సిద్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే గత 4 రోజుల క్రితం అయితే కనుక రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఏదైతే జనసేనకు సంబంధించి శ్రేణుల మీటింగ్ లో కూడా ఆయన స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఏదైతే జనసేన పార్టీ స్థానిక సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనసేన సత్తా కూడా చూపించాలనే ఉద్దేశంతో అయితే కనుక పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే దిశ నిర్దేశం కూడా చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే అంటే ఈ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల్లో అయితే కనుక ఆ జనసేన పార్టీ శ్రేణులు సమాయత్తంగా ఉండాలి. ఈ ఎన్నికల్లో అయితే కనుక ఇప్పటికే అంటే కింద స్థాయి క్షేత్రస్థాయి జనసేన శ్రేణులను అయితే కనుక సిద్ధం చేయాలని చెప్పేసి అంటే స్థానికంగా ఉన్న నియోజకవర్గాల నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైతే మంత్రులు కావచ్చు, అందరికీ కూడా ఒక దిశ నిర్దేశం కూడా చేయడం జరిగింది. అంటే ఇటు జనసేనలో జనసేన సైన్యం కావచ్చు, వీర మహిళలు కావచ్చు, అలాగే అందరూ కూడా చాలా బలంగా ఉన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా క్షేత్రస్థాయిలో జనసేన శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీరందరినీ కూడా జనసేన తరపున పార్టీ బలోపేతం చేయడంతో పాటు స్థానిక సంస్థల్లో మన సత్తా చూపించాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది సైనిక్స్ ఉన్నారు. అలాగే 20 లక్షల మంది అయితే ఉద్యమి సభ్యత్వం కలిగిన జనసేన శ్రేణులు ఉన్నాయి. కాబట్టి మనం జనసేనకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో మనం సత్తా చూపించాల్సిందే. స్థానికంగా కూడా ఆ మేరకు ఇప్పటికే వార్డులకు సంబంధించి కానీ డీలిమిటేషన్ కి సంబంధించి కానీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని తర్వాత అయితే రిజర్వేషన్స్, దాని తర్వాత ఎన్నికల ప్రక్రియ కూడా ఉంటుంది. కాబట్టి జనసేన శ్రేణులంతా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాయత్తంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఈ ఎన్నికల్లో అయితే కనుక ఈ జనసేనకు సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందిని అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల్లో అయితే కనుక వాళ్ళని నిమగ్నం చేయాలి. దీనితో పాటు సమాయత్తం చేయడంతో పాటు ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఉంది, ఈ ప్రక్రియలో పూర్తిగా క్షేత్రస్థాయి నుంచి ఉన్న నేతలందరూ కూడా సిద్ధంగా ఉండాలి. మరోవైపు చూస్తే ఎన్నికలకి సంబంధించి కూడా పోటీ చేయడానికి కావచ్చు, లేకపోతే ఈ ఎన్నికల్ని ధీటుగా ఎదుర్కోవడం కావచ్చు
అందరినీ కూడా సైన్యాన్ని సిద్ధంగా ఉంచండి. ఈ పోటీదారుల్లో కూడా ఎక్కువ మంది ఎవరైతే జనసేన పార్టీ కి ముందు నుంచి కూడా పనిచేస్తున్నారో వీరందరినీ కూడా ఈ పోటీలో దింపడం కోసం ఇప్పటి నుంచి కూడా సిద్ధం చేయండి అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. మరో చూస్తే అంటే ఈ స్థానిక రైట్ సంస్థల నవీన్ రాజ్. ఎన్నికలు కావచ్చు, అలాగే పార్టీ పరంగా కూడా పార్టీని కూడా బలోపేతం చేయడం కోసం ఏదైతే కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నా లేకపోతే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న అందరినీ కూడా సమాయత్తం చేయడం తో పాటు మార్పులు చేర్పులు కూడా చేసే పరిస్థితులకి అయితే కనుక జనసేన పవన్ కళ్యాణ్ అయితే పిలుపునివ్వడం జరిగింది కావ్య. థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.